ఆలు పరోటా తయారీ విధానాన్ని చూద్దామండి. ఆలూని బాగా ఉడికించుకోవాలి. ఉప్పేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న మెంతికూర తీసుకోవాలండి. చిన్న మెంతికూర ఒక 3 టైమ్స్ బాగా కడిగేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలూనేమో బాగా తొక్క తీసేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి. చాలా మెత్తగా చేయాలండి. అదేమో పిండిలో కలపాలి కనుక అది అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వాము ఒక స్పూన్ వేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేయండి. దాని తర్వాత చిన్న మెంతికూర వేసేసేయండి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కారం పౌడర్ ఒక స్పూన్ వేయండి, గరం మసాలా ఒక స్పూను వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసినవి అందులో వేసి బాగా కలపాలండి. ఆకుకూరలు చాలా మంచిదండి. నార్మల్గా తినకపోతే పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిదండి. హెల్త్కి మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని అందులో వేసి బాగా కలపాలండి. కలిపి మెత్తగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఇది స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అందులో వేసేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఆ పిండిని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. తర్వాత పరోటాని చేసే ముందు ఒక 10 మినిట్స్ ఉంచితే అది స్మూత్గా బాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకోవాలండి మెత్తగా. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలుగా తీసుకొని దాన్ని ఆయిల్ వేసి నలిపితే చాలా బాగా వస్తుందండి. ఆయిల్ వేసే కాల్చాలండి, చాలా బాగుంటుంది. దీనికి కర్రీ అవసరం ఉండదు. పెరుగుతో ముంచుకుంటే సూపర్గా ఉంటుందండి. మీకు అంతగా అనిపిస్తే పికిల్ కూడా వేసుకోవచ్చు. మేమైతే పెరుగుతోనే తింటామండి. చాలా బాగుంటుందండి. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ.